నమస్కారం, న్యూస్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అంగారకుడిపై రోవర్ సృష్టించిన అద్భుతం, కాలు పెట్టాలని తహతహలాడుతున్న నాసా. పెరిగిన భారత రక్షణ శాస్త్రవేత్తల స్వదేశీ అస్త్ర క్షిపణి పరిధి, రంగంలోకి బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ క్షిపణి అస్త్ర MK1. రష్యాలో మంత్రి లోకేష్ పెట్టుబడుల వేట, ఏపీకి భారీ ప్రాజెక్టులు. లండన్ ఐ తరహాలో అమరావతి ఐ, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు. తిరుమలలో రికార్డు స్థాయిలో లడ్డూ ప్రసాదం సేల్స్, 1,21,00,000 విక్రయాలు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక కౌంటర్లు, కియోస్ యంత్రాల ఏర్పాటు. SIR 2026 ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా ఖచ్చితత్వంతో నిర్వహించాలి, అధికారులను ఆదేశించిన భారత ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్. ప్రముఖ నటి జాన్వీ కపూర్ గురువారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆమెతో పాటు మహేశ్వరి కూడా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. నిన్న విడుదలైన పెద్ది సినిమా విజయవంతం కావడంతో స్వామివారికి చేసిన మొక్కులను తీర్చుకునేందుకు జాన్వీ కపూర్ తిరుమలకు వచ్చినట్లు తెలిసింది. దర్శనం అనంతరం ఆలయ అధికారులు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం చేశారు. ఆలయం వెలుపల జాన్వీ కపూర్ను చూసిన అభిమానులు, భక్తులు ఆమెతో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా ఖచ్చితత్వంతో నిర్వహించాలని భారత ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్ ఆదేశించారు. తిరుపతిలో SIR 2026 కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. గురువారం తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 కార్యక్రమంపై ECI ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్, ఉప కార్యదర్శి సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ డాక్టర్ S వెంకటేశ్వర్తో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సంఘం 2026 మే 14న 20 రాష్ట్రాల్లో SIR కార్యక్రమం ప్రకటించింది. ఇది 7 దశల్లో జరుగుతుంది. ఇంటింటి సర్వే పూర్తయ్యే వరకు అధికారులను బదిలీ చేయరాదు. ఒక పోలింగ్ కేంద్రంలో గరిష్టంగా 1,200 మంది ఓటర్లు మాత్రమే ఉండాలి. జూలై 21న ముసాయిదా జాబితా విడుదల చేసి ఆగస్టు 20 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తాం. తుది జాబితాతో పారదర్శక తప్పులేని ఎన్నికలు నిర్వహిస్తాం. ఎన్యూమరేషన్ ఫారాల పరిశీలనలో పొరపాట్లు లేకుండా చూడాలని, డూప్లికేట్ నమోదులు రాకుండా క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాలని ఉప కార్యదర్శి సంజయ్ కుమార్ సూచించారు. జూలై 14 నాటికి ఇంటింటి సర్వే పూర్తి చేస్తామని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. Start of 14th of this month we'll be able to reach another 15-20%, and by the time by July 14th, that is the last day of the door-to-door campaign by BLOs, we'll definitely ensure we'll complete the entire activity. ఇటీవల కాలంలో చిన్నపిల్లలపై జరుగుతున్న చెడ్డ పనులను దృష్టిలో ఉంచుకొని పాఠశాలలో ఉపాధ్యాయులు, సిబ్బంది పిల్లలతో ప్రవర్తించే తీరుపై యాజమాన్యాలు నిరంతరం నిఘా ఉంచాలని రేణిగుంట CI జయచంద్ర స్పష్టం చేశారు. తిరుపతి జిల్లా SP సుబ్బరాయుడు ఆదేశాల మేరకు రేణిగుంట DSP శ్రీనివాసరావు సూచనలతో రేణిగుంట వైట్ కన్వెన్షన్ హాల్ నందు రేణిగుంట సబ్ డివిజన్ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో గురువారం కీలక సమావేశం నిర్వహించారు. స్కూల్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల రక్షణ, ట్రాఫిక్ నియమాలపై పాఠశాల నిర్వాహకులకు, వాహన యజమానులకు CI పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా CI మాట్లాడుతూ ప్రతి 15 రోజులకు ఒకసారి తప్పనిసరిగా పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి విద్యార్థుల ప్రవర్తన, భద్రతపై చర్చించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట సబ్ డివిజన్లోని CIలు, SIలు పాల్గొన్నారు. రేణిగుంట సబ్ డివిజన్ పరిధిలో ఉన్న స్కూలు యాజమాన్యముల అందరినీ రేణిగుంట మండల పరిధిలోకి పిలిపించి ఇక్కడ ఆ స్కూలు యాజమాన్యము తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ముందస్తుగా మనకు ఈ మంత్లో 12th నుండి స్కూలు రీఓపెన్ అవుతున్న కారణంగా వాళ్ళు స్టూడెంట్తో మసులుకునే విధానము, ఆ యొక్క బస్సును మెయింటైన్ చేసే విధానం గురించి తగు సూచనల కొరకు రేణిగుంట DSP గారు ఇక్కడ వీరందరినీ పిలిపించడం జరిగినది. వీరి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా ప్రతి ఒక్క స్కూల్ బస్సుకు ఫిట్నెస్ సర్టిఫికేటు, ఇన్సూరెన్సు, అలాగే దానికి సంబంధించిన రికార్డ్సు ఉంచుకోవాలి. మరియు స్కూల్ బస్సును కండిషన్స్తో ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోవాలి. దానికి ఉన్న డ్రైవరు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా పిల్లలతో పద్ధతిగా నడుచుకునే వ్యక్తిగా ఉంటూ
ఆ యొక్క స్కూలు పిల్లలకు ఎక్కించుకున్నప్పుడు దిగించుకున్నప్పుడు తగు జాగ్రత్తలు పాటిస్తూ రోడ్డు దాటించే విషయంలో వాళ్ళకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారికి తెలియపరచడం జరిగినది. అహంకార ధోరణితో కూటమి నేతల భేషజాలు, అహంభావంతో టెంపుల్ సిటీలో పేదలు ఇబ్బందులు పడుతున్నారని అభినయ్ రెడ్డి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ నాయకుల అహంకారంతో అనేక మంది వీధి వ్యాపారులు రోడ్డున పడాల్సిన దయనీయ పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు బుధవారం అలిపిరి సమీపంలో నాయకులు, కార్యకర్తలు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా దాడికి గురైన తోపుడు బండి యజమానిని భూమన అభినయ్ రెడ్డి పరామర్శించారు. కూటమి నాయకులు భేషజాలకు పోయి అహంభావంతో వ్యవహరిస్తున్నారు. తోపుడు బండిని నమ్ముకుని జీవనం సాగించి బతికే పేదవాడిపై ఉద్దేశపూర్వకంగా దాడికి యత్నించి బండిని తుక్కు చేయడం సబబు కాదు అన్నారు. కొద్దిమంది నిర్లక్ష్యం వల్లే స్ట్రీట్ వెండర్స్ రోడ్డున పడాల్సి వస్తోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలి, లేదంటే మా పోరాటం ఆగదు అని హెచ్చరించారు. వీధి వ్యాపారుల జీవనోపాధిని దెబ్బతీసేలా వ్యవహరించడం దారుణమని, బాధితులకు న్యాయం జరిగే వరకు వైకాపా అండగా ఉంటుందని అభినయ్ స్పష్టం చేశారు. టిఫిన్ స్టాల్స్, టెంకాయ తోపుడు బండ్లు పెట్టుకున్నటువంటి చిరు వ్యాపారస్తులకు అండగా నిలబడి వీళ్ళు ఎక్కడైతే తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారో అదే చోట తిరిగి వీటిని పెట్టించాలన్నటువంటి ఉద్దేశంతో నిన్న ఒక ప్రయత్నం చేసినటువంటి విషయం విదితమే. కానీ కర్కశంగా కూటమి ప్రభుత్వం వ్యవహరించి మేము తీసుకొస్తున్నటువంటి టెంకాయల బండిని ధ్వంసం చేసి అతని రోజువారీ జీవనానికి ఎంతో ఉపయోగపడేటటువంటి ఆ వ్యాపారాన్ని ఛిద్రం చేసి చివరికి వాళ్ళందరూ కూడా కన్నీటి పర్యంతం అయ్యేటట్టుగా చేశారు. వాళ్ళ వ్యాపారాన్ని అక్కడే చేసుకునే అవకాశం కల్పిస్తే వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీ పైన ఉంటాయి, లేదంటే వీళ్ళందరి కోపాగ్ని జ్వాలలకు మాడి మసవుతారన్నటువంటి విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నారు. వైసీపీ దోపిడీ పాలనను తరిమికొట్టి కూటమి పాలనకు ప్రజలు పట్టం కట్టి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కూటమి ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను తెలుగుదేశం పార్టీ నాయకులు, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు టీడీపీని కొనియాడుతూ హర్షం వ్యక్తం చేశారు. ఏదైతే గత 2 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలనతో విసిగి వేసారిపోయి ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడ్డారో మనం చూసాం. ఆ 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ విధంగా రైతులను కానీ, ఉద్యోగస్తులను కానీ, అదేవిధంగా యువతకు ఉద్యోగ అవకాశాలు లేకుండా చేయడం కానీ, ఏదైతే అమరావతి రాజధాని నిర్మాణాన్ని ఆపేసి 3 రాజధానుల పేరుతో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉందో ప్రజలందరూ చూశారు. సూపర్ 6 పథకాల కింద ఏవైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా నెరవేర్చే దిశగా ఈ 2 సంవత్సరాల కాలంలో మనం ఒకసారి చూస్తే ఉచిత బస్సు మహిళలకి కేటాయించడం కానీ, అదేవిధంగా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు మహిళలకి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇవ్వడం కానీ, అదేవిధంగా మహాశక్తి పేరుతో తల్లికి వందనం, చదువుకున్న ప్రతి ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అందరికి కూడా 15,000 రూపాయల చొప్పున ప్రభుత్వ పరంగా ఆదుకొని పేద మధ్యతరగతి ప్రజల యొక్క బిడ్డల్ని అగ్రవర్ణాలతో పాటు ఏదైతే ధనికులు ఉంటారో వాళ్ళతో సమానంగా కూడా వీళ్ళ బిడ్డలందరూ చదవాలనే ఉద్దేశంతో ఏదైతే తల్లికి వందనం పేరుతో కూడా వాళ్ళకి ఇచ్చి పోషించిన చరిత్ర మనం చూస్తూ ఉన్నాం. చూసి ఓర్వలేక ఈరోజు ఏ విధమైన విమర్శలు చేస్తూ ఉన్నారో మనం చూస్తాం. డిఎస్సికి సంబంధించి ఉపాధ్యాయుల ఉద్యోగాల విషయంలో పారదర్శకంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తే దానిపైన కూడా బురద చల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారంటే. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానంతరం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వీకరించే శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు ఈ ఏడాది మే నెలలో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో టీటీడీ లడ్డూ ఉత్పత్తిని కూడా విస్తృతంగా పెంచి ఎలాంటి కొరత లేకుండా ప్రసాదాలను అందిస్తోంది. ఈ ఏడాది మే నెలలో మొత్తం 1,21,35,528 లడ్డూలు విక్రయమయ్యాయి. గత 2 ఏళ్లతో పోలిస్తే ఈ ఏడాది లడ్డూల విక్రయాలు గణనీయంగా పెరిగాయి. 2024 మే నెలలో 1,01,00,000 లడ్డూలు విక్రయం అవ్వగా 2025లో 1,10,00,000కు పెరిగాయి.
ప్రస్తుతం 2026లో 1,21,00,000కు పైగా విక్రయాలు నమోదవ్వడం విశేషం. శ్రీవారి ప్రసాదాల తయారీలో నాణ్యతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్న టీటీడీ రోజుకు సగటున 4,80,000 లడ్డూలను తయారు చేస్తోంది. సాధారణ రోజుల్లో 4 లక్షల నుండి 4.5 లక్షల వరకు లడ్డూలు తయారవుతుండగా ప్రత్యేక సందర్భాల్లో ఉత్పత్తిని మరింత పెంచుతోంది. అత్యంత పవిత్రమైన శ్రీవారి ప్రసాదమైన లడ్డూల తయారీ కోసం రోజువారీగా 68 టన్నులకు పైగా ముడి పదార్థాలను టీటీడీ వినియోగిస్తోంది. లడ్డూ తయారీకి రోజుకు సుమారు 32 టన్నుల చక్కెర, 16 టన్నుల శనగపిండి, 16 టన్నుల నెయ్యి, 3.5 టన్నుల జీడిపప్పు, 2 టన్నుల ఎండు ద్రాక్ష, 400 కిలోల యాలకులు, 800 కిలోల కలకండ వినియోగిస్తున్నారు. ఒక్క చిన్న లడ్డూ తయారీకి సగటున 167 నుండి 170 గ్రాముల ముడి పదార్థాలను ఉపయోగిస్తున్నారు. ఇందులో సుమారు 78 గ్రాముల చక్కెర, 39 గ్రాముల శనగపిండి, 36 గ్రాముల నెయ్యి, 7 గ్రాముల జీడిపప్పు, 3 గ్రాముల ఎండు ద్రాక్ష తదితర పదార్థాలు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన తిరుపతి లడ్డూకు భారత ప్రభుత్వం జియోగ్రాఫికల్ ఇండికేషన్ గుర్తింపును మంజూరు చేసింది. అదేవిధంగా లడ్డూ తయారీ విక్రయాలకు సంబంధించి FSSAI లైసెన్స్ కూడా టీటీడీకి లభించింది. దీంతో శ్రీవారి లడ్డూ నాణ్యత, ప్రామాణికత మరింత బలోపేతమైంది. ప్రసాదాల తయారీలో ఉపయోగించే ముడి పదార్థాల్లో ఎలాంటి మలినాలు లేకుండా చూసేందుకు శ్రీవారి పోర్టులో 2 అత్యాధునిక AI ఆధారిత కలర్ సార్టింగ్ యంత్రాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ముడి పదార్థాల్లోని మలినాలను తొలగించి అత్యుత్తమ నాణ్యత గల ముడి సరుకులను మాత్రమే వినియోగిస్తున్నారు. అలాగే పోర్టు విభాగానికి అవసరమైన అన్ని ముడి సరుకులను కొనుగోలు విభాగం సేకరించి ప్రయోగశాల పరీక్షలు నిర్వహించిన అనంతరమే వినియోగానికి అనుమతిస్తోంది. శ్రీవారి ప్రసాదాల తయారీలో 1950, 1951 సంవత్సరాల్లో టీటీడీ ఆమోదించిన సంప్రదాయ దిట్టం ప్రమాణాలను నేటికి ఖచ్చితంగా పాటిస్తున్నారు. నిత్య, వార, పక్ష, మాస, నక్షత్ర, సాలకట్ల ఉత్సవాలకు అనుగుణంగా సుమారు 20 రకాల అన్న ప్రసాదాలు, 25 రకాల పన్యారాలను సిద్ధం చేస్తున్నారు. శ్రీవారి పోటులో 2 షిఫ్టుల్లో సుమారు 700 మంది శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు భక్తి శ్రద్ధలతో 24 గంటలు సేవలు అందిస్తూ లడ్డూ ప్రసాదాల తయారీలో పాల్గొంటున్నారు. వీరికి టీటీడీ సిబ్బంది, పర్యవేక్షకులు సహకరిస్తున్నారు. లడ్డూ తయారీ ప్రక్రియలో భాగంగా బూందీపోటు, పడిపోటు, అదనపు పోటు, అంతర్గత పోటు వంటి ప్రత్యేక విభాగాలు పనిచేస్తున్నాయి. రోజుకు 15 టన్నుల శనగపప్పును పిండిగా మార్చే ఫ్లోర్ మిల్, 2,10,000 కిలోల సామర్థ్యం గల నెయ్యి నిల్వ ట్యాంకులు, 30 టన్నుల సామర్థ్యం గల గ్యాస్ ప్లాంట్, 2 నుండి 7 రోజుల వరకు ముడి సరుకులు నిల్వ ఉంచగల ఉగ్రాణం, కన్వేయర్ బెల్ట్ వ్యవస్థ ద్వారా బూందీ తరలింపు వంటి ఆధునిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. తిరుమలలోని లడ్డూ కాంప్లెక్స్లో 56 కౌంటర్ల ద్వారా 3 షిఫ్టుల్లో 24 గంటలు లడ్డూల విక్రయం, పంపిణీ జరుగుతోంది. అదనపు లడ్డూల కొనుగోలు కోసం డిజిటల్ చెల్లింపులతో పనిచేసే కియోస్క్ యంత్రాలను కూడా ఏర్పాటు చేశారు. దర్శనం పొందిన ప్రతి భక్తునికి 1 లడ్డూను ఉచితంగా అందజేస్తున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే రోజుల్లో ఎలాంటి కొరత రాకుండా 8 లక్షల నుండి 10 లక్షల లడ్డూల వరకు బఫర్ స్టాక్ సిద్ధంగా ఉంచుతున్నారు. ఇటీవలి కాలంలో శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యత, రుచి మరింత మెరుగుపడటంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత, సాంప్రదాయం, భక్తి భావనల సమ్మేళనంగా నిలిచిన శ్రీవారి లడ్డూ ప్రసాదం తిరుమల మహత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెబుతోంది. తిరుపతి మహతీ కళాక్షేత్రంలో జూన్ 5వ తేదీన ప్రదర్శించనున్న మట్టి మనిషి నాటకాన్ని జయప్రదం చేయాలని ప్రముఖులు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సాంస్కృతిక సమితి, ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ సౌజన్యంతో తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో మట్టి మనిషి నాటకం ప్రదర్శించనున్నారు. ఈ నాటకాన్ని విజయవంతం చేయాలని వాసిరెడ్డి నారాయణరావు పిలుపునిచ్చారు. అంతకుముందు నాటకానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. తిరుపతిలోని రచయితలు, కవులు, మేధావులు, ప్రజలందరూ జూన్ 5న మహతీ కళాక్షేత్రానికి విచ్చేసి మట్టి మనిషి నాటకాన్ని జయప్రదం చేయాలని, కళ కోసం కాదు, ప్రజలందరి కోసం కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. సాంస్కృతిక విలువలను, మట్టి వాసనలను ప్రతిబింబించే ఈ నాటకాన్ని తలకించేందుకు కళాభిమానులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని నిర్వాహకులు కోరారు. మట్టి వాసనను మర్చిపోతున్న సమాజంలో కనుమరుగవుతున్న నాటకాన్ని బతికించేందుకు మట్టి మనిషి నాటకాన్ని ప్రజల ముందుకు తీసుకురావడం జరుగుతుందని అన్నారు. ఆ నవలలో ఉన్నటువంటి సామాజిక ఇతివృత్తం ఎంతగానో ఆకట్టుకుని ఈనాటికి ఒక దృశ్య రూపంలో మిత్రా క్రియేషన్స్ హైదరాబాద్ వాళ్ళు దాన్ని నాటకీకరణగా చేసి 50 మంది నటీనటులతో, సాంకేతిక నిపుణులతో అత్యద్భుతంగా మీ ముందు ప్రదర్శించబోతున్నారు. మహతీ ఆడిటోరియం తిరుపతిలో రేపు 5వ తారీఖు సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు సరిగ్గా
సకాలంలో ప్రారంభమవుతుంది ఈ నవల. కుటుంబ సమేతంగా అందరూ కూడా వచ్చి ఈ నాటకాన్ని ఆస్వాదించి ఆర్టిస్టులందరినీ కూడా ఆశీర్వదించి అభినందనలు తెలియజేయవలసిందిగా మీ అందరినీ నేను కోరుతా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రజలను నయవంచనకు గురి చేస్తోందని తిరుపతి వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతిలోని ముత్యాలరెడ్డిపల్లి దండి మార్చ్ విగ్రహం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూమన అభినయ్ రెడ్డి హాజరయ్యారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దొంగల ముఠాలా ఏర్పడి ప్రజలను నయవంచనకు గురి చేస్తూ 2 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో ఏ ఒక్క అభివృద్ధి కూడా జరగలేదని, తిరుపతి లాంటి ఆధ్యాత్మిక క్షేత్రంలో కూడా కూటమి నాయకులు అల్లర్లకు పాల్పడుతూ ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేసి గతంలో ఎన్నడూ లేని విధంగా ఆధ్యాత్మిక క్షేత్రంలో అశాంతిని సృష్టిస్తున్నారని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని వైకాపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జరగబోయే 2029 ఎన్నికలలో కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చే తీర్పుతో కూసాలు కదిలిపోతాయని అన్నారు. రాష్ట్ర ప్రజలను వంచి అధికారంలోకి వచ్చి వాళ్లకు వెన్నుపోటు పొడిచి 2 ఏళ్ళు అవుతున్నటువంటి తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచినటువంటి చంద్రబాబు నాయుడు గారి పాలనకు 2 ఏళ్ళు అన్న నినాదంతో ఈ కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. తోపుడు బండి వ్యాపారస్తుడి బండిని విరిచేసి అతని జీవనం మీద మరోసారి పెద్ద గాయాన్ని చేశారు. వాళ్లను ఏదో జంతువుల్ని బయటికి తోలినట్టుగా తోలేయడం అన్నది దారుణమైనటువంటి విషయం. వీటన్నిటిని కూడా ప్రజలు గమనిస్తున్నారు. అందరూ ఏకం కావాలి, ప్రతిఘటించాలి. లేదంటే తిరుపతిలో ప్రశాంతమైనటువంటి వాతావరణం దెబ్బతింటుందన్నటువంటి విషయాన్ని ప్రజలకు మీ ద్వారా తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గమైన పాలనకు 2 ఏళ్లు గడుస్తున్నందుకు పార్టీ చేపడుతున్నటువంటి కార్యక్రమాలకు ప్రజలందరూ కూడా మద్దతు తెలపాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్య అందాలన్నదే కూటమి ప్రభుత్వం సంకల్పమని జిల్లా విద్యాశాఖాధికారి కెఎన్ కుమార్ అన్నారు. రేణిగుంటలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడి పిలుస్తోంది కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమైంది. ఇందులో భాగంగా స్థానిక బాలికల ఉన్నత పాఠశాల నుండి ఎన్టీఆర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి బడిపాట పట్టాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని పేర్కొన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులను మెరుగుపరుస్తున్నట్లు వెల్లడించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించి ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యాశాఖను ఒక ఛాలెంజ్గా తీసుకుని మన రాష్ట్రంలో కూడా దేశంలో అన్ని రాష్ట్రాల కంటే కూడా మన రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరికీ కూడా బడిఈడి పిల్లలందరికీ కూడా మంచి నాణ్యమైన విద్యను అందించాలి. మీరందరినీ ఉత్తమ పౌరులుగా దేశంలోనే అందులో భాగంగా ప్రతి పేద పిల్లవాడికి, ప్రతి స్కూల్ చిల్డ్రన్ అందరూ కూడా ప్రభుత్వ బడుల్లో చేరాలి. ప్రభుత్వం అందించే అన్ని సదుపాయాలు, సౌకర్యాలు, పథకాలు అన్నీ కూడా విద్యార్థులకు అందాలనే ఉద్దేశంతో ఎన్రోల్మెంట్ ప్రభుత్వ స్కూల్లో పెరగాలనే ఉద్దేశంతో బడి పిలుస్తుంది కార్యక్రమం మన రాష్ట్రంలో చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మన తిరుపతి జిల్లాలో ఎక్కడ లేనటువంటి విధంగా 36 మండలాల్లో 36 రోజులు చొప్పున ప్రచార రథం ఏర్పాటు చేసి ప్రతి మండలానికి రోజు చొప్పున మనం ప్రచార రథం పెడుతున్నాం. పార్టీలకు అతీతంగా కార్మిక, కర్షక లోకం సమస్యల పరిష్కారానికి కృషి చేసేది కేవలం ఐఎన్టీయూసీ మాత్రమేనని నాయకులు పేర్కొన్నారు. తిరుపతి జయనగర్లోని ఆంధ్రప్రదేశ్ పవర్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఏపీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యుత్ రంగంలోని పలు విభాగాల ఉద్యోగులు హాజరయ్యారు. విద్యుత్ రంగంలో విశిష్ట సేవలు అందించిన పలువురిని సన్మానించారు. పార్టీలకు అతీతంగా కార్మికుల న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరించడంలో ఐఎన్టీయూసీ ఎప్పుడూ ముందుంటూ కార్మిక, కర్షక లోకం పట్ల పక్షపాతిగా ఉంటూ ఎప్పటికప్పుడు వారి హక్కుల కోసం పోరాడతామని పిలుపునిచ్చారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యల సాధనకు మా యూనియన్ కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర, జిల్లా, రాష్ట్ర స్థాయి ఐఎన్టీయూసీ నాయకులు పాల్గొని కార్మికుల సంక్షేమానికి తాము చేస్తున్న కృషిని వివరించారు. ఏపీ, తెలంగాణ డివైడ్ చేసి మొట్టమొదటిగా నా మిత్రుడు, ఎంతో తెలివిగలవాడు అయినటువంటి విస్సా క్రాంతి కుమార్ గారిని అధ్యక్షుడిగా నియమించడము మా సంజయ్ రెడ్డి గారికి మేము అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందులో ఈ సందర్భంలో నాకు చాలా కావాల్సిన మురళీకి సంశక్తి అవార్డు రావడం, ఆ సంశక్తి అవార్డు విషయంలో సార్ కూడా మా అధ్యక్షులు కూడా రావడం కూడా మేమెంతో గర్విస్తున్నాము.
హక్కులతో మనము పోరాడుతూ వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కోసం నేను పోరాడుతున్నాను కాబట్టి ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మా కార్మికుల తరపున నాకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం శ్రమశక్తి అవార్డు ఇచ్చారు. కాబట్టి దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా కార్మికులకు, కార్మిక నాయకులకు అందరికీ ఈ అవార్డు రావడంతో నేను వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇదే విధంగా చాలా విషయాలు మాట్లాడాలి. దాని తర్వాత మనము కొన్ని కార్మికుల సమస్యలు కూడా మాట్లాడాలి. కాబట్టి తర్వాత నేను మళ్ళీ కూడా మీడియా సమావేశం పెట్టేసి ఆ కార్మికుల సమస్యలపైన కొన్ని చర్చించుతామని సమావేశంగా తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,61,000. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 14,348 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,67,400 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 272 రూపాయల 40 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అంగారకుడిపై రోవర్ సృష్టించిన అద్భుతం, కాలు పెట్టాలని తహతహలాడుతున్న నాసా. పెరిగిన భారత రక్షణ శాస్త్రవేత్తల స్వదేశీ అస్త్ర క్షిపణి పరిధి, రంగంలోకి బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ క్షిపణి అస్త్ర MK1. రష్యాలో మంత్రి లోకేష్ పెట్టుబడుల వేట, ఏపీకి భారీ ప్రాజెక్టులు. లండన్ ఐ తరహాలో అమరావతి ఐ, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు. తిరుమలలో రికార్డు స్థాయిలో లడ్డూ ప్రసాదం సేల్స్, 1,21,00,000 విక్రయాలు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక కౌంటర్లు, కియోస్ యంత్రాల ఏర్పాటు. SIR 2026 ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా, ఖచ్చితత్వంతో నిర్వహించాలి. అధికారులను ఆదేశించిన భారత ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నెక్స్ట్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.